తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లాలకు సంబంధించిన ఘటనలో మొత్తం 91 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఉదయం తాడిపత్రి నుంచి ప్రత్యేక వాహనాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉరవకొండ కోర్టుకు తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను కోర్టులో ప్రవేశపెడుతున్న సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించి అనంతపురం రెడ్డిపల్లి జైలుకు తరలించారు. వారిని భారీ బందోబస్తు మధ్య ఉరవకొండ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కు హాజరుపరిచేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం అద్దంకిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన భానుసరస్ శర్మ ఒంగోలులో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి కారులో వస్తుండగా అద్దంకి దగ్గరకు వచ్చేసరికి కారు రోడ్డు పక్కన ఉన్న దెమ్మను ఢీకొట్టి పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క ఓటరుకు 500 పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ వివరాలను సీఈఓ వికాస్ రాజ్కు అందజేశారు. దీనిపై గతంలోనే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. విశాఖ జిల్లా కంచెరపాలెం పరిధిలోని మహిళలపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవలే తప్ప రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేకా సత్యబాబు వివరణ ఇచ్చారు. కంచెరపాలెం పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి ఘటనలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. 2 కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయన్నారు. దాడికి పాల్పడిన లోకేష్ మరో 4గురిని రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. కంచెరపాలెం బర్మా క్యాంప్ లో ఉంటున్నటువంటి నౌకరత్నం సుంకర నౌకరత్నం అలియాస్ నిరీషా ఎంఐ కేజీహెచ్ లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది 307, 354, 324, 323 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని ప్రకారం అక్కడే 2 ఇల్లుల అవతల నౌకరత్నం వాళ్ళకి 2 హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు. నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేష్ అన్న అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక 300-400 మీటర్స్ లో అక్కడే ఉంటాడు బర్మా క్యాంప్ లో. అతను వచ్చి కర్రతోటి గట్టిగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అయింది. దీని మీద అటెంప్ట్ టు మర్డర్ 307, ఉమెన్ తో ఇండీసెంట్ గా అవుట్ రేజింగ్ ఇది మోడెస్ట్ ఇవి ఉన్నాయి కాబట్టి 354. అదేవిధంగా ఈ ఆశాన్ అమ్మాయి రాడ్ తో కూడా కొట్టడం జరిగింది. దానివల్ల 324, 323 మొత్తం మీద 5 మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది 100% ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు. వాళ్ళు డైరెక్ట్ గా కేజీహెచ్కి వెళ్ళారు. దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్ లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ రైవలరీ. ఇట్ వాజ్ హ్యాపెండ్ ప్యూర్లీ ఆన్ పర్సనల్ క్వారెల్స్. నౌకరత్నం అలియాస్ నిరీషా, నెక్స్ట్ ధనలక్ష్మి వాళ్ళ మదర్ ధనలక్ష్మి, సన్ మణికంఠ. ఇంకెవ్వరు పరారీలో లేరు. దీంట్లో 5 ముద్దాయిలు ఉన్నారు. దాంట్లో లోకేష్ అన్న అతను ప్రధానమైనటువంటి A1 ముద్దాయి. అతని మీద 307 వస్తుంది కాబట్టి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. మిగతా వాళ్ళ మీద 324, 323 ఈ సెక్షన్స్ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు Part 1 CRPC నోటీస్ ఇవ్వడం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆర్యవైశ్య వనితా క్లబ్ ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమిని పురస్కరించుకుని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సహస్ర గాజు వ్రతం ఘనంగా నిర్వహించారు. మహిళలు పసుపు కుంకుమలతో నిండు నీరెళ్లు జీవించాలని ఈ వ్రతం చేపట్టినట్టు క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించినట్టు క్లబ్ సభ్యులు తెలిపారు.
మండలం పాలకొండ తరఫున ఈ రోజు వైశాఖ శుద్ధ దశమి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా సహస్ర గాజుల పూజ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో 25,000 గాజులతో ఈ రోజు పాలకొండ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమం తలపెట్టింది కూడా స్త్రీ సౌభాగ్యానికి 5వ తరం గాజండి. అలాంటి గాజులతో అమ్మవారిని పూజ చేయాలని ఈ రోజు సంకల్పం నేను చేసుకున్నాను. ఆ సంకల్పంలో భాగంగా 25 మంది ముందుకొచ్చి పాల్గొన్నారు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు, అమ్మవారు ఎంతో ప్రసిద్ధి చెందిన అమ్మవారండి. మనం ఏంటంటే మనకున్న టైంలో పడి అమ్మవారి దర్శనం తప్ప ఏం చేసుకోవట్లేదు. అమ్మవారి జయంతి రోజున ఎంతమంది వచ్చి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో బంగారు ఉషారాణి గారు పాల్గొనడం జరిగింది. అలాగే ఆదివాసీ సంఘం వారు కూడా ఈ కార్యక్రమానికి మాకు తోడ్పాటు అందించారు. ఈసారి వాసవి మంత్రం వారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందండి. సహస్రగాజుల పూజ చాలా బాగా జరిగింది. అధిక సంఖ్యలో మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ పూజ నిమిత్తం 25,000 గాజులతో సహస్ర పూజ చేశాము. చాలా బాగా జరిగింది. అద్భుతంగా వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా గాజులు పసుపు కుంకుమ ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి పంపడం జరుగుతుంది. దీనికి మా కార్యవైస్ సంఘం వారు చాలా సహకరించారు. మా క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ బంగారు ఉషారాణి గారు, మా పాస్ట్ ప్రెసిడెంట్ కల్పు గారు కూడా ఈ పూజలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అన్నవరంలో ఈ రోజు నుంచి సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు. ముత్యాల తలంబ్రాల పంపిణీకి 8 కౌంటర్లు ఏర్పాటు చేశామన్న ఈవో రామచంద్రమోహన్. వాకవరంలో కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించిన ఆర్యవైశ్యులు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్. కార్యకర్తలకు నాయకులకు హెచ్చరిక. తాడిపత్రి అల్లర్ల కేసులో 91 మంది అరెస్టు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన స్థానిక కోర్టు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.